అవును. మళ్ళీ మళ్ళీ మనం లేడీస్ టైలర్ తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ చూస్తున్నాం అర్చన గారితోటి. నేను కూడా దాసి దాసి దాసిలో కలిసి చేసాం అర్చన గారు నేను. ఇది కరెక్ట్ అండి. అదే నేను వెంటనే అదే మళ్ళీ అర్చన గారితో మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని ఏళ్ళు అండి? ఇన్ని సంవత్సరాలకి 35 ఏళ్ళ ఇంకా ఆయన ఎక్కువ? 36 సంవత్సరాలు, 36 years. ఆ తర్వాత మళ్ళీ మీరు దీంట్లో మళ్ళీ అది ఒకసారి గుర్తు చేసుకున్నారా, మాట్లాడుకున్నారా? ఫస్ట్ డే అసలు ఫోటోషూట్ టైంలోనే అంటే గుర్తుపట్టారు కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో కలుస్తుంటే ఓకే, మీరు అంటే మళ్ళీ అసలు మధ్యలో లేవు కదా, అసలు లేరు. అవును. ఫోటోషూట్ రోజు వెళ్ళి ఎదురు ఇట్లా నించున్నా, నాకు అర్థం కాలేదు ఏది వచ్చి నాది ఎదురుగా ఆట పట్టించడానికి నిల్చున్నారు. అప్పుడు నమస్కారం పెట్టి గుర్తుపట్టలేదా అడిగారు? అడిగాను. అడిగితే అన్నదా చక్రపాణి అండి, దాసి. ఎన్ని రోజులు అయిందండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, హ్యాపీ టు సీ యూ. ఓకే. ఆమెతో పెద్ద కాంబినేషన్ లేదు సినిమా. అదే 1-2 సీన్లో ఉంటాము, డైరెక్ట్ కాంబినేషన్ లేదు. అంటే మా ఇద్దరం మాట్లాడుకోవడం అటువంటి కాన్వర్జేషన్ లేదు. ఓకే. బట్ ఇట్స్ హ్యాపీ టు సీ హర్ కదా, ఆఫ్టర్ 36 years కలిసి మళ్ళీ ఒక సినిమాలో చేయడం అనేది దట్ వాజ్ వెరీ నైస్ ఫీలింగ్. ఓకే. సో ఆ జ్ఞాపకాలన్నీ షేర్ చేసుకున్నారా? ఆ సినిమా సంబంధించిన అవకాశం ఉండదు కానీ ఏదో వీలు కుదిరినప్పుడు అనుకుని మాట్లాడుకుంటాం కదా. ఆమె కూడా ఇప్పటికి కూడా ఆమెకంటూ ఒక ఐడెంటిటీ ఉందా? అర్చన గారు అంటే మనకు ఒక గౌరవం. ఆమె కూడా అవును. ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే మనకి ఎలాంటి ఇదే అనిపిస్తుంది, మీరు అన్నారు కదా. ఈవెన్ అర్చన గారు అంటే కూడా అదేటువంటి. ఈవెన్ నిరీక్షణ లాంటి సినిమాలో ఆమె వితౌట్ బ్లౌజ్ నటించారు అందులో. అయినప్పటికీ కూడా వల్గారిటీ కాదు, వల్గారిటీ కాదు అది, వాళ్ళ అక్కడ ప్యూరిటీ మీరు అనేది అంతే కదా. ఇప్పుడు ట్రైబల్, అవును, వాళ్ళు అట్లాగే ఉంటారు కదా, అదే చూపించారు. అక్కడేమో వల్గారిటీ, అబ్సీనిటీ అనేది లేదు లేకుండా. అవును. ఎంత గొప్పగా. నాకు ఇప్పటికీ అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిమ్స్ అంటే నిరీక్షణ కూడా ఉంటుంది. ఆ నిరీక్షణలో ఈమె నటన అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అర్చన గారి. బాలు మహేంద్ర, గ్రేట్. బాలు మహేంద్ర గారి క్లాసిక్. ఎంత బాగుంటుందండి సినిమా. అవును, ఫ్రేమింగ్ కానీ లైటింగ్ కానీ అద్భుతంగా. అంటే భానుచంద్రకి అంతకుముందు ఇమేజ్ వేరే అండి అసలు. అవును, ఈ సినిమాతో అసలు పూర్తిగా మారి. కొంతమంది ఆయన ఒప్పుకునేవాళ్ళు కాదు, భానుచంద్ర ఏదో ఫైట్స్ ఏదో నెత్తుకొస్తున్నాడు వాళ్ళు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన మీద ఒపీనియన్ కూడా చాలా మంది మారిపోయింది. అదే క్యారెక్టర్స్, మనం చేసే క్యారెక్టర్స్ని బట్టి. అవును. అది ఏం లేదు సార్, అంటే మనం చేసే క్యారెక్టర్ జనంలోకి వెళ్ళి అప్రిషియేషన్ పొందితే అది కొద్దికాలం నడుస్తుంది ఆర్టిస్ట్కి. అది బ్లెస్సింగ్ అండి. జనాలకి, ప్రేక్షకులకి చేరువ కావడం అనేది బ్లెస్సింగ్. అది ఇప్పుడు ఏంటి షష్టి పూర్తిగా ఇంకేమైనా ఉన్నాయా సార్ పైప్ లైన్లో? మీరు ఏమైనా చేసిన అంటే రిలీజ్ 4 films ఉన్నాయి. అవునా? ఓకే. ఇప్పుడు స్వయంభూ చేస్తున్నా షూటింగ్. రైట్. అది కూడా విన్నాను నేను. అవును, స్వయంభూ పాన్ ఇండియా ఫిలిం. ఎస్, నిఖిల్ తోటి చేస్తూ. మంచి క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఇది కూడా. అవునా? ఓకే. తర్వాత 3 films స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. ఇంకా కొన్ని షూటింగ్ దశలో, అంటే ఇంకా కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. ఇది స్వయంభూ అయిపోయిందా మీది? లేదు, ఉందండి, ఇంకా ఉందా? ఎల్లుండి నుంచి మళ్ళీ నా షెడ్యూల్ ఉంది. అవునా? ఓకే. ఎప్పుడు తీసుకొస్తున్నారు అది ఐడియా ఉంది మీకు? స్వయంభూని రిలీజ్ ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఓకే, సెకండ్ హాఫ్లో ఉంటుంది. బహుశా అది పాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఆనంద్ చక్రపాణి గారు ఇంకా ఎక్కువ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతారేమో చూడాలి. సార్ ఒకటి ఏం లేదు మూర్తి గారు, మీకు తెలియని విషయం కాదు, సినిమా ఆడితే కరెక్ట్ ఆర్టిస్ట్కి సక్సెస్. వేరే ఏం, నువ్వు ఎంత ఏం చేసినా కూడా సినిమా ఆడకపోతే ఏం వేస్ట్. ఆడాలి, సినిమా ఆడితే పేరు వస్తుంది డెఫినెట్గా. ఖచ్చితంగా ఆ పేరు వచ్చింది, మరిన్ని అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా ప్యారల్ సినిమాని ఎక్కువగా ఇష్టపడతారు కదా, ఈ కమర్షియల్ సినిమాకి అంటే అవకాశాలు తక్కువ వస్తున్నాయి అనుకోవాలా మీకు? లేకపోతే మీరే కొంచెం హెవీగా ఉంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా? చేస్తున్నాను, ఇంకా మంచి అవకాశాలు రావాలి మెయిన్ స్ట్రీమ్లో. 1-2 మెయిన్ స్ట్రీమ్ మంచి సినిమాలు పడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదేనండి, రావాలి. అదే ఇప్పటివరకు అలాంటి తగలేదు మీకు? తగలేదు. అదే
వస్తే ఆనంద్ చక్రపాణి మెయిన్ గారు స్ట్రీమ్ చేసినా కూడా కొన్ని సక్సెస్ అవ్వకపోవడం, ఎక్కువ జనంలోకి వెళ్ళకపోవడం, ఇటువంటివి కూడా జరిగాయి. నిజంగా ఎస్, ఇది మనకు వెనక్కి తిరిగి చూసుకుంటే కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్. సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్ దొరికాయి ఉన్నాయి కదా, చేస్తున్నాం అటువంటి పాత్రలు చేస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం మీరు అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అవును, ఎప్పటికి గుర్తుండేవి, ఎప్పటికైనా క్యాలిబర్ తెలిసే క్యారెక్టర్ కూడా. సో అది అవకాశం రావడం అనేది కూడా బ్లెస్సింగే మనకు. మనకంటూ అంటే ఆనంద చక్రపాణి అంటే ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. అవును, ఉంది. అటువంటి సినిమాలు రావడం కూడా మన అదృష్టం అనుకోవాలి. అంతే, కరెక్ట్. సో ఇట్స్ ఓకే, వస్తుంది. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు సార్. ఇప్పుడు నేనైతే మల్లేశం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఊహించండి అది. అంటే నేను పెద్ద అంటే పట్టించుకోకుండా పరిస్థితికి వచ్చాం. మీరు వేరే అటు వెళ్ళిపోయి అట్లా ఆ టైంలో వచ్చింది. మరి రావడం అంత బలంగా రావడం, అంత ఒక పాత్ మళ్ళీ క్రియేట్ అవ్వడం ఇంకా పూర్తిగా అన్నీ వదిలేసి దీంట్లోకి రావడం, నేను ఇట్లా జరుగుతుంది ప్రయాణం. ఎప్పుడేమవుతుందో తెలియదు. మళ్ళీ ఏదో పెట్టినట్టుంటారు ఫిలిం ఫ్లేర్ అని ఏదో. అవునవును. అంటే ఆ వాసన బాగాలేదా, పాత వాసన బాగాలేదు అనుకోరా? లేదు సార్, అంటే అది ప్రతిదీ దురద అనేది ఉంటుంది. యాక్టింగ్ ఎట్లా దురదో, ఇప్పుడు నేను యాడ్ ఫిల్మ్స్ చేసేవాడిని, అంతకుముందు డాక్యుమెంటరీస్ చేసేవాడిని. అది బాగా చేశాను నేను, బాగా. అజరుద్దీన్ షా గారితో కూడా చేశారు కదా, బ్యాక్ టు ద ఫ్యూచర్, బ్యాక్ టు ద ఫ్యూచర్. అదేదో అన్ని గుర్తున్నాయి. బ్యాక్ టు ద ఫ్యూచర్ ఏంటి అనుకుంటారు, బ్యాక్ టు ద పాస్ట్ అంటారు కదా మామూలుగా, అదే బ్యాక్ టు ద ఫ్యూచర్. అంటే అది చాలా ఆర్గన్ డొనేషన్ మీద. అవును, ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్, అవయవదానం దానికోసం చేసింది అనమాట. సో ఆ దురద ఉంటుంది. అప్పుడు సినిమా షూటింగ్లు లేనప్పుడు ఏదో పని ఉండాలి కదా మనకు, వి మస్ట్ బి ఆక్యుపైడ్. సో అది ఊరికే పెట్టాము పక్కన. వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు, ఇప్పుడు మనం రెడీగా ఉంటే ఎప్పుడో ఏదో వస్తుంది. యాడ్ ఫిల్మ్స్ కోసమే కదా, యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, కంపెనీస్ కార్పొరేట్ ఫిల్మ్స్ నేను చేసేవాడిని, బాగా చేసేవాడిని అవి. తర్వాత డాక్యుమెంటరీస్ అంటే మనకు నచ్చిన సబ్జెక్ట్, సోషల్ ఇష్యూస్ ఉంటాయి చాలా, అటువంటివి టేకప్ చేస్తాం. అంటే ప్రపంచానికి తెలియజెప్పడం కోసం. ఏదో ఒక ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ లేదు దానికి, లేదా ఒక చాలామంది తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, అటువంటి దాని మీద ఫోకస్ చేసి తీయడం. అవి ఇంటర్నల్ ఫెస్టివల్స్ పంపడం. ఇంతకుముందు డాక్యుమెంటరీస్ కూడా పంపారు కదా, ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ మంచి అప్రిసియేషన్ వచ్చింది వాటికి. సో అది ఊరికి పక్కన అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అది కూడా చేద్దామని ఒక పెట్టుకున్నారు. అది ఒక టైం దొరికితే చేద్దామని చెప్పేసి. మరి ఒకవేళ వాటికి టైం కేటాయించాల్సి వచ్చినప్పుడు అదే టైంలో ఇక్కడ సినిమాలు వస్తే ఏంటి పరిస్థితి? అదేంటి, ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రెషర్ ఏమి ఉండదు మనకు. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్కి ప్రెషర్ ఉంటుంది. కానీ ఎంతసేపు సార్, ఒక రోజులో షూటింగ్ అయిపోద్ది. అది ఓకే, ప్లాన్ చేసుకొని చేసేయడం. ఎడిటర్ ఉంటాడు, ఇప్పుడు స్క్రిప్ట్ డైరెక్షన్ మనకు టైం కుదిరినప్పుడు నేను చేసి, అసిస్టెంట్స్ ఉంటారు, ఎడిటింగ్ అంతా రఫ్ కట్ వాళ్ళు చేస్తారు. తర్వాత ఎప్పుడో మన టైం నైట్ టైము షూటింగ్ నుంచి వెళ్ళాకైనా కూర్చోవచ్చు, కూర్చొని ఇది ఇట్లా చేయండి అని చెప్పి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. షూటింగ్ వన్ డేనే కదా, స్క్రిప్ట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం. ఈవెన్ నైట్స్ వీ కెన్ వర్క్. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. డాక్యుమెంటరీస్ అనుకోండి, టోటల్ మన ఇష్టం, ఎప్పుడు మనకు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. యాడ్ ఫిల్మ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ ఎందుకంటే క్లయింట్స్ కాబట్టి వాళ్ళకి ఇన్ టైం ఇవ్వాలి, అది మాత్రం టైం ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అది మేనేజ్ చేసుకోవాలి. అట్లా చూద్దాం.